హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం రాయలసీమ స్పెషల్ తోటకూర పులిహోర ఎట్లా చేయాలో చూసేద్దామా. ఫస్ట్ తోటకూరని బాగా వాష్ చేసుకొని పక్కన పెట్టుకొని ఒక కుక్కర్లో ఒక 4-5 స్పూన్ల నూనె వేసేసుకొని 1 స్పూన్ మెంతులు అలాగే ఎండుమిరపకాయలు మన కారానికి తగినట్లు వేసుకొని బాగా కలుపుకొని అందులోనే తోటకూరని బాగా వాష్ చేసి పెట్టుకున్న తోటకూరని నీళ్ళంతా వంచేసి ఇందులో వేసేసుకొని బాగా కలుపుకోవాలి. అంటే ఆ కూర అంతా క్వాంటిటీ తగ్గిపోయేదాకా బాగా కలిపేసుకున్నాక ఇప్పుడు టమోటాలు, ఎర్రగడ్డలు, అలాగే ఉప్పు, పసుపు, అలాగే చింతపండు అన్నీ ఒకదాని తర్వాత ఒకటి వేసేసుకొని బాగా కలిపేసుకోవాలన్నమాట. మనం చింతపండు, ఉప్పు కూడా ఇందులోనే వేస్తున్నాం, ఎందుకంటే కుక్కర్లో కదా బాగా బాగా మిక్స్ అయిపోయి బాగా ఉడికిపోతుంది అన్నమాట. మెత్తగా బాగా కలిపేసుకొని తర్వాత ఇలా కలపడం వల్ల ఏంటంటే టేస్ట్ బాగా వస్తుంది. ఆకుకూర అంతా నూనెలో మగ్గిందనుకో టేస్ట్ సూపర్గా ఉంటుంది అనమాట. కొంతమంది డైరెక్ట్గానే పెట్టేస్తారు. ఇలా మగ్గించుకుని ఆకుకూరని అప్పుడు కుక్కర్ విజిల్ పెట్టామనుకో టేస్ట్ సూపర్గా ఉంటుంది. తర్వాత తగినన్ని నీళ్లు పోసుకొని మళ్ళీ బాగా కలిపేసుకొని కుక్కర్ విజిల్ పెట్టేసి ఒక 4-5 విజిల్ రప్పించామనుకో మనకి ఆకుకూర కాడలతో సహా చాలా బాగా మెత్తగా ఉడికిపోతుంది అనమాట. అప్పుడు మనకి మెదుపుకునేదానికి చాలా తేలిగ్గా ఉంటుంది. మెదపడం అంటే కొంతమంది మిక్సీలో పడతారు కదా, అట్లా కాకుండా పప్పు సట్లో వేసి బాగా మెత్తగా మెదుపుతాం అనమాట. మా సైడు చూసారా, దీన్నే పప్పు సట్ అని అంటారు. నా వీడియోస్లో ప్రతి దాంట్లో ఉంటుంది ఆల్మోస్ట్, ఒకసారి చెక్ చేయండి. దీన్ని ఫస్ట్ ఎండుమిరపకాయలు వేసేసుకొని బాగా మెత్తగా మెదిపేసుకోవాలా. తర్వాత ఆకుకూరను వేసుకొని మెదుపుకోవాలి. ఫస్ట్ ఎండుమిరపకాయలు ఎందుకు వేసానంటే అవి సామాన్యంగా మెదగవు అనమాట ఆకుకూరతో పాటు వేస్తే. తర్వాత ఆకుకూరను కూడా వేసేసి బాగా మెత్తగా మెదిపేసుకొని ఇప్పుడు సాల్ట్ ఏమన్నా తక్కువైతే చెక్ చేసుకొని వేసేసుకొని అది కూడా బాగా మెదిపేసుకోవాలా. నీట్గా మెదిపేసుకున్నాక మనకి కుక్కర్లోనే ఎక్స్ట్రా నీళ్ళు ఉంటాయి, అవి కూడా వేసేసుకోండి. పక్కన నేను ఇంకా ఏం నీళ్ళు యాడ్ చేయట్లేదు, ఇది కొంచెం చిక్కగా ఉంటేనే బాగుంటుంది అనమాట. తర్వాత ఒక ప్యాన్లో నూనె వేసేసుకొని ఆవాలు, కరివేపాకు, అలాగే ఇంగు వేసేసుకొని పోపు పెట్టేసుకోవాలా. మీరు ఇంకా పోపు దినుసులు ఇంకా వేసుకోవాలంటే వేసుకోవచ్చు. తర్వాత మనం ఎండించుకున్నాం కదా ఆకుకూర, అది ఎత్తి అందులో పోసేసి 1 నిమిషం పాటు ఉడికించుకుంటే తోటకూర పులిహోర రెడీ అయిపోతుంది. నచ్చితే ఖచ్చితంగా మన ఛానల్ని సపోర్ట్ చేయండి, లైక్ చేయండి.